చింతకాయ తొక్కు ప్లస్ వంకాయ కలిపి పచ్చడి చేయబోతున్నానండి. చింతకాయ తొక్కు అంటే కొంచెం పసుపు కల్లుప్పు వేసి తొక్కున్న పచ్చడి అండి. కొంచెం పండుమిరగాయల పచ్చడి స్పూన్ పెట్టడం వల్ల కొంచెం రెడ్గా కనిపిస్తుంది. చింతకాయ తొక్కు ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను. పెద్ద స్పూన్తో 3 స్పూన్స్. గ్రీన్ చిల్లీ ఒక 10 తీసుకున్నాను. 2 బ్రింజాల్, బిగ్ సైజ్ గార్లిక్, కొంచెం కరివేపాకు, ఒక ఆనియన్. ఈ 2 బ్రింజాల్స్ని ఇప్పుడు కట్ చేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. బ్రింజాల్స్ని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా బ్రింజాల్స్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ చింతకాయ తొక్కిని మిక్సీలో వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలండి దీంట్లోనే. గార్లిక్, ఆనియన్ కూడా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ 4 ముక్కల ఆనియన్స్ కూడా దీంట్లో వేసుకోవాలి. కరివేపాకును కూడా దీంట్లో వేసుకోవాలండి. స్పూన్ జీలకర్ర. చింతకాయ తొక్కులోనే సాల్ట్ ఉంటుందండి, అందుకని సాల్ట్ ఏమీ వేయడం లేదు, నేను వేయనవసరం లేదు అండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా పల్స్ మీద ఇలా ఉంచుకోవాలండి. ఒక 4-5 టైమ్స్ ఇలా చింతకాయ పచ్చడిని పల్స్ మూడ 2-3 టైమ్స్ 4-5 టైమ్స్ అన్నానండి. అన్న తర్వాత ఇలా వచ్చింది పచ్చడి. ఇలా కొంచెం ఒక 2 స్పూన్లు పచ్చడి దీంట్లోనే ఉంచుకొని ఇప్పుడు ఈ బ్రింజాల్ని ఫ్రై చేసుకున్నాం కండి, ఈ ముక్కలను కూడా దీంట్లో యాడ్ చేసుకొని చిన్న పల్స్ మూడ్లో తిప్పుకోవాలి. ఇలా చూపించు. ఇలా పల్స్ మూడ్లో ఒక్కసారి ఇట్లా అన్నానండి మిక్సీలో. కచ్చా పచ్చాగా వంకాయ పీసెస్ని బ్రింజాల్ పీసెస్ని అలా అనుకొని ప్రాపర్గా దీంట్లో కలుపుకోవాలి. ఇప్పుడు పోపుకు కావాల్సినవి అన్నీ తీసుకున్నానండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం గార్లిక్, ఒక గ్రీన్ చిల్లీ, ఇంకొంచెం స్పైసీ కోసం ఒక గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసుకున్నాను. బ్రింజాలు వేపుకున్నానండి. ఆయిల్ కొంచెం ఉంది. ఆయిల్లోనే ఈ పోపు గింజలన్నీ వేస్తున్నాను. గింజలన్నీ కాగినాయండి, బాగా వేగినాయి. వాటిలో ఇప్పుడు గార్లిక్, గ్రీన్ చిల్లీ వేస్తున్నాను. కొంచెం హింగువ కూడా వేస్తున్నానండి. లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. తుంచి వేసి ఇలా తుంచి వేయటం వల్ల స్మెల్ బాగా వస్తుంది. పోపు బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఈ చింతకాయ వంకాయ పచ్చళ్ళు కలుపుకోవాలి. ఇలా పోపు వేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా ఆగుతానండి. కొంచెం రైస్ తీసుకొని టేస్ట్ చూసి చెప్తాను ఎట్లా ఉందో. నాకు చాలా ఇష్టం అండి చింతకాయ పచ్చడి వంకాయ కాంబినేషన్, చాలా బాగుంటుంది. అక్కడక్కడ ఈ వంకాయ ముక్కలు కూడా ఇలా పెట్టుకొని అలా అంటే చాలా టేస్టీగా ఉందండి. చింతకాయ పచ్చడి టేస్ట్ ఎవరైనా ఒక్కసారి ఈ విధంగా చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే కనుక ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్